హాయ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎప్పటికీ మారకుండా ఉంటుందండి. ముందుగా మనం అల్లాన్ని క్లీన్ చేసేయాలి. ఇసుక మట్టి అంత శుభ్రంగా కడిగి కాసేపు నీళ్ళల్లో నానబెడితే ఆ తొక్క అనేది మనం ఈజీగా తీసుకునేటప్పుడు వస్తుంది. ఇలా తొక్క తీసిన అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే వెల్లుల్లిపాయలను కూడా ఒలిచి అంటే ఎక్కువగా మందంగా తొక్క మందంగా ఉన్న వాటిని అన్నిటినీ తొక్క ఒలిచేయాలండి. కొంచెం సన్నగా చిన్నగా పర్వాలేదు, పలచగా ఉంది అనుకుంటే ఆ తొక్క ఉంచేయచ్చు వెల్లుల్లిపాయలకి. నేను ఇప్పుడు అల్లాన్ని ఒక గిన్నె అలాగే వెల్లుల్లిపాయలు ఒక గిన్నె సమానంగా తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపేసి మిక్సీలో వేసాను. మిక్సీలో వేసినప్పుడు నేను సాల్ట్ కానీ వాటర్ కానీ ఏమీ వేయలేదండి. అలాగే నేను గ్రైండ్ చేశాను. అంటే అల్లం మరియు ముదురుదైతే మనకి కొంచెం వాటర్ పట్టుద్ది. బాగా ఫ్రెష్గా ఉండి మంచిగా ఉంటే మనం వాటర్ కూడా వేయని అవసరం లేదు. అలా వాటర్ లేకుండా నేను మిక్సీ చేసేసాను. ఇలా మిక్సీ చేసిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. 2 వాయిలుగా మిక్సీ చేశాను కదండి, దాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అంటే పీసు అలాంటిది లేదు, అల్లం చాలా మంచిది. అందుకని నాకు వాటర్ కూడా అందులో పట్టలేదన్నమాట. మిక్సీ చేసేటప్పుడు చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోయింది. ఇలాగే రెండింటిని అందులో వేసుకొని గిన్నెలో బాగా కలిపేసాను. రెండింటిని మిక్స్ చేశాను. కొంతమంది అల్లం పేస్ట్లో నిలవంటకని పసుపు ఉప్పు నూనె వేస్తారు కదండి. అలా వేయటం వల్ల నాకు టేస్ట్ మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అది ఉప్పు నూనె అలాగే పసుపులో ఊరిపోద్ది కదండి, పచ్చడి ఊరినట్టు. అందుకని అది టేస్ట్ వేరుగా ఉంటుంది. మనం ఇలా చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఎప్పటికీ ఫ్రెష్ అల్లం మనం నూరినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను ఎప్పుడు చేసుకున్న ఇలాగే చేసుకుంటాను. 1 నెల కూడా నాకు పాడవకుండా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. అల్లం ఇలా చేసుకున్న అల్లాన్ని నేను ఓ జార్లోకి తీసుకున్నాను. ఇంతకుముందు నేను అల్లం పేస్ట్ కొన్న బాటిల్ అండి అది. కేజీ బాటిల్, కేజీ కాదు 75 గ్రామ్స్ ఎంత ఉంటుంది అది. దానిలోకి తీసుకున్నాను. అలాగే ఈ బాటిల్ నిండా అయ్యి మళ్ళీ ఇంకొక 2వ బాటిల్లో కొంచెం వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉంది, స్మెల్ బాగుంది, అంతా బాగుంటుంది. మనం ఉప్పు ఆయిల్ పసుపు వేయటం వల్ల నాకైతే టేస్ట్ నచ్చదు. టేస్ట్ కూడా చేంజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్లో పెట్టండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. బాయ్ అండి.